హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో రుచికరమైన నోరూరించే చక్కెర పొంగలి స్వీట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అరగంట ముందు నానబెట్టినటువంటి ఒక కప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలండి. అలాగే తరువాత అరగంట ముందు నానబెట్టినటువంటి పెసరపప్పు కూడా అందులో వేసుకోవాలండి. తర్వాత అరగంట ముందు నానబెట్టిన సగ్గు బియ్యం కూడా కుక్కర్లో వేసుకొని 2 కప్పుల వాటర్ను కుక్కర్లో వేసుకొని తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికే లోపల మనం పక్కన ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి పోసి అందులో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపున కుక్కర్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసి దానిలో ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉడికిపోయింది. అందులో ఒక 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే 1/2 కప్పు చక్కెర వేసుకొని అందులో ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఇంకిపోయింది అనుకోకండి, ఆటోమేటిక్గా చక్కెర బెల్లం వేసాం కదా, వాటర్ వస్తుంది. కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా పాలు పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. ఆ తరువాత ఒకసారి కలిపి చూద్దాం. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని అందులో మళ్ళీ 2 స్పూన్లు, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. నెయ్యి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి నేను. వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి తీసుకోవాలండి. తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ను పైన గార్నిష్లా పెట్టుకొని మనం వేయించినటువంటి నెయ్యిని కూడా అందులో వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన టేస్టీ చక్కెర పొంగలి.